మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో సాధారణంగా కొంతమంది తల్లులు ఫ్రీక్వెంట్గా చెప్తుంటారు, మా పిల్లవానికి ఎప్పుడు ముక్కు గారుతూనే ఉంటుంది, ఎప్పుడు జలుబై ఉంటుంది అంటారు కదా. సో ఈ ఎప్పుడు అనేది ఎప్పుడు సమస్యగా మారుతుంది అంటే ఇప్పుడు ఫ్రీక్వెంట్ వర్సెస్ క్రానిక్ అని అనుకున్నప్పుడు, సో ఈ జలుబు అనేది ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది? మీరు అన్నట్టు చిన్న పిల్లల్లో తీసుకుంటే 3 to 6 years ఏజ్లో ఈ అడినాయిడ్స్ అనేవి ముక్కు వెనక భాగంలో, టాన్సిల్స్ అని వింటాయి, గొంతులో 2 ఉంటాయి. అడినాయిడ్స్ అనేది ఒకటే ఉంటుంది ముక్కు వెనక భాగంలో, అంగిలి పైన. ఆ 3 to 6 years ఏజ్లో యూజువల్గా వెన్ దే గో టు స్కూల్ అండ్ దే పికప్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ అదర్ చిల్డ్రన్, ఇది లింఫాయిడ్ టిష్యూ అంటాం ఈ బాడీలో. ఇట్ ప్రొటెక్ట్స్, సెక్రీట్ సమ్ ప్రొటెక్టివ్ సబ్స్టెన్సెస్, ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటాం. ఇవి ఏంటంటే పెద్దగా అవుతాయి, సైజ్ పెద్దగా అయ్యేది. తర్వాత దాని కామనెస్ట్ సిమ్టమ్ ఏంటంటే జలుబు, థిక్గా చీమిలా కారుతూ ఉంటుంది చిన్నపిల్లల్లో ఎప్పుడు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అడినాయిడ్స్ ఎన్లార్జ్మెంట్. అలాగే స్నోరింగ్, మౌత్ బ్రీతింగ్, డ్రై కాఫ్, ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అలాగే గొంతులో కూడా టాన్సిల్స్ కూడా ఎన్లార్జ్ అయ్యి గొంతు నొప్పి రావచ్చు. ఇవి చిన్న పిల్లల్లో సర్వసాధారణ సమస్య. పెద్దవాళ్ళలో తీసుకుంటే జలుబు, ముక్కు బ్లాక్, ఇది అంటే యూజువల్గా సెప్టల్ డీవియేషన్ అనేది వెరీ వెరీ కామన్. ముందు మనం అనుకున్నట్టు 100కి 95 మందికి ముక్కు దూలం వంకరగానే ఉంటుంది. అలా అని మనం అందరికీ సరి చేయాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ గ్రాస్గా డీవియేషన్ ఉన్న వాళ్ళకి ఒక పక్క గాలి ఆడకపోవచ్చు, ఒక పక్క గాలి ఆడ, ఇంకొక సైడ్ టర్బినేట్స్ అని ఉంటాయి, అవి పెద్దగా ఆల్టర్నేట్ బ్లాకేజ్ అవుతుంటుంది. వీళ్ళకి సమస్య అంటే సింపుల్గా సెప్టోప్లాస్టీ అనే సర్జరీ ద్వారా మనం సెప్టమ్ కరెక్ట్ చేసి దాన్ని మధ్యకి తీసుకొచ్చి 2 పక్కల ఫ్రీగా గాలి పోయేట్ చేస్తుంటాం. సో అదర్ థింగ్స్ ఆర్ అంటే నేసల్ పాలిప్స్. అలాగే నేసల్ పాలిప్స్ వల్ల కూడా ఈ నేసల్ అబ్స్ట్రక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకే అలర్జిక్ రైనైటిస్ ఈజ్ ఆల్సో అనదర్ వెరీ వెరీ కామన్ ఇన్ అవర్ ఎస్పెషల్లీ అండ్ దర్ ఇస్ డస్ట్, పొల్యూషన్, కోల్డ్ వెదర్, పెట్స్, కాస్మెటిక్స్, దీస్ ఆర్ ఆల్ ద వేరియస్ సోర్సెస్. ఈ అలర్జిక్ రైనైటిస్ అంటే తుమ్ములు రావడం, నీళ్లు కారడం, దాని కంటిన్యూస్గా స్నీజింగ్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళకి. యూజువల్గా హౌస్ డస్ట్ ఈజ్ అ కామన్ థింగ్. అలాగే హౌస్ డస్ట్ మైట్ అని ఉంటుంది, కొన్ని ఇన్సెక్ట్ లాంటిది, అది కాట్లో, బెడ్లో, లీనెన్లో ఉంటుంది అనమాట. సో దిస్ ఆల్సో అనదర్ కామన్ సోర్స్. అలాగే డస్ట్ ఇది అగైన్ ది అదర్ థింగ్. బుక్ షెల్ఫ్స్, వార్డ్రోబ్స్, ఇది ద కామన్ సోర్స్. బయట పోతే పొల్యూషన్. బయట పోవాలంటే యూ హ్యావ్ టు గో ఇన్ ఎ క్లోజ్డ్ చేంబర్, విండోస్ షట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ ద కార్ ఆల్సో. దిస్ ఇస్ హౌ వీళ్ళ కంటిన్యూస్ బౌట్స్ ఆఫ్ స్నీజింగ్స్, రన్నీ నోస్ వస్తుంటుంది, అది అనదర్ కామన్ కాజ్. ఇవన్నీ ఏంటంటే ఈ డివేటెడ్ సెప్టమ్, అలర్జిక్ రైనైటిస్, నేసల్ పాలిప్స్, ఇవన్నీ దేనికి ప్రీడిస్పోజ్ చేస్తే సైనసైటిస్కి ప్రీడిస్పోజ్ చేస్తాయి. సైనసెస్ అంటే ఏంది? ముఖంలో ఉన్న గాలి గదులు, ఈ నుదుటి వెనకాల 2, కళ్ళ మధ్య 2, చీక్స్ వెనకాల 2, బ్రెయిన్కి దగ్గర 2, 8 సైనసెస్ ఉంటాయి ఫేస్లో మనకి. యూజువల్గా ఈ 4 pairs ఆఫ్ సైనసెస్, దే హ్యావ్ ఎ డ్రైనేజ్ హోల్స్ ఇన్ టు ద సైడ్ వాల్ ఆఫ్ ద నోస్. దట్స్ ముక్కులో పార్టిషన్ 2గా డివైడ్ చేస్తుంది. సైడ్ వాల్లో టర్బినేట్స్ ఉంటాయి, ఆ మధ్యలో ఈ సైనసెస్ డ్రైన్ అవుతాయి. ఈ సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ చేరడం, ఈ గాలి సరిగ్గా పోక వాళ్ళ పస్లాగా చేరడం, పాలిప్స్ పెరగడం, అందువల్ల నేసల్ అబ్స్ట్రక్షన్ వస్తుంది. సో ఈ సైనసైటిస్ అనేది యూజువల్గా అక్యూట్ సైనసైటిస్ అంటే వాళ్ళకి తలనొప్పి కూడా వస్తుంది, సివియర్ హెడేక్ రావచ్చు.